మరణానికి సంబంధించిన విషయంలో సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. కేఏ పాల్ గారు ప్రస్తుతం కేఏ పాల్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ అంటే చాలా ఎవిడెన్స్ వచ్చాయి, చాలా ఫుటేజ్లు వచ్చాయి, ఆయన మద్యం తాగినట్టు లేకపోతే పడిపోయినట్టు చాలా ఎవిడెన్స్ వచ్చాయి. కానీ మీరు ఇంకా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే ఇది హత్య అనుకుంటున్నారా? ఇప్పటి వరకు 20 కోట్ల మంది దేవుని బిడ్డలు క్రైస్తవులు వారు, కొన్ని కోట్ల మంది హైందవులు, కోట్ల మంది మహమ్మదీలు దీన్ని హత్య అంటున్నారు. దానికి మెయిన్ కారణాలు 22 ప్రశ్నలు నేను అడిగాను. ఫస్ట్ 300 ఫుటేజ్లో ఎన్నో రిలీజ్ చేశారట కదా. ఇప్పటికి ప్రజలు డిమాండ్ చేస్తుంది, నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇది యాక్సిడెంట్ అని పోలీసులు ముందు నుంచి అంటున్నారు. ఇదే యాక్సిడెంట్ అయితే కారు గుద్దిందా, వ్యాను గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్ గుద్దిందా, ఏది గుద్దింది, ఎక్కడ గుద్దింది, ఎవరు గుద్దారు, ఎందుకు మీరు వీడియో రిలీజ్ చేయట్లేదు? ఆయన తుమ్మిన వీడియో ఉంది, ఆయన కూర్చున్న వీడియో ఉంది, ఆయన నడిచిన వీడియో ఉంది, ఆయన ఊగుతున్న వీడియో ఉంది, ఆయన వైన్ షాప్కి వెళ్ళిన వీడియో ఉంది. 100 వీడియోలు మీ దగ్గర ఉన్నప్పుడు, లేదా ఆయన పడిపోయాడు, పడిపోయిన వీడియో ఏది? కిందన బాడీ ఏటి, పైన వెహికల్ ఏటి? అర్థం చేసుకో ఒకసారి. నేను అడుగుతున్న ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నాయి. ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గర ఇది అన్ని కన్ఫ్యూజన్ ఉండకూడదని నేను ఏపీ హైకోర్టు నుంచి పరిగెత్తా, పోలీసులతో మాట్లాడా, ఏఎస్పీ వాళ్ళతో. నాకు 2 ప్రశ్నలు అండి. ఇది హత్య యాక్సిడెంటా? పోస్ట్ మార్టం మీడియా ముందు పోస్ట్ మార్టం చేసిన వారితో అడుగుతాను. 2 క్వశ్చన్లు, 2 నిమిషాలు శాంతిగా రాష్ట్రం దేశం గడుపుతాను. ఓకే సార్ వెయిట్ చేయండి అన్నారు. 10 మినిట్స్ 1 అవర్ వెయిట్ చేశారు. ఆ తర్వాత నన్నే పోలీసులు తోశారు, వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేశారు. ఏమనిపించాలి? డాక్టర్ గారు బయటకు వస్తున్నారని ఏఎస్పీ అన్నాడు, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ అన్నాడు, ఐఓ అన్నాడు, అక్కడ ఉన్న పోలీసులు అందరూ అన్నారు, మీడియా ముందే అన్నారు. నన్ను వెయిట్ చేయించారు డోర్ దగ్గరే, గంట నిలబడ్డాను. ఇది ఎవరిది తప్పు? అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్లు అందరికంటే తెలివైన 4 సార్లు ముఖ్యమంత్రి, 100 కేసులు సాల్వ్ చేశారు. ఇంత చిన్న కేసు ఆయనకి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుంది? రాష్ట్రం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది. క్రిస్టియన్స్ ఇప్పుడు 300 కోట్ల మంది ఉన్నారు. ఇది మొత్తం మీడియాకి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుకొని అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాంగ్రెస్ మెన్లు, సెనేటర్లు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు చూడండి, ఇక్కడ న్యాయం చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడున్న రిపోర్టర్స్ అందరినీ రిపోర్ట్స్ అన్ని పక్కన పెట్టి సత్యం ఏదో ఆయన 24 గంటల్లో చేయగలరు.